మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. భగవంతుడిని అంగీకరించలేకే శల్యుడు దుర్యోధనుడు ఇంత ఇబ్బంది పడుతున్నారు. సగం అంగీకరించడం వల్ల కర్ణుడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. సంపూర్ణంగా అంగీకరించడం వల్ల సవ్యసాచి ప్రముఖులు సుఖంగా ఉన్నారు. మనం నేర్చుకోవలసింది సంపూర్ణంగా అంగీకరించాలి భగవంతుడిని. మళ్ళీ షరతులు పెట్టి ఏవో అటు ఇటు లాగి పీకి కాదు, ఇలా అయితే అలా అయితే ఏమీ కుదరదు. సంపూర్ణంగా అంగీకరించడమే, అప్పుడే జీవితం బాగుంటుంది. మన పని మనం చేస్తూనే భగవన్ నిర్ణయాన్ని విధిని సంపూర్ణంగా అంగీకరించాలి. పాండవులు అంగీకరించారు, అందుకని వాళ్ళు నిశ్చింతగా యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఒకసారి నీకు తెలియదు శల్య, నీకేమన్నా షరతులు ఉంటే చెప్పు, నేను చేస్తాను, అంతేగాని వద్దనద్దన్నాడు. అంటే అప్పుడు ముందు కృష్ణుడితో పొగిడి 16 రెట్లు ఎక్కువ అన్నాడు కదా. ఈయనకి అప్పుడే 16,000 మందిని కృష్ణుడు చేసుకున్నాడు, కొన్ని వేల మంది నా దగ్గర కూడా వచ్చేస్తారన్నంత భావన ఏదో వచ్చేసింది. అసలు వేరే లోకాల్లో ఉన్నాడు ఆయన. ఈ కింద పొగిడితే చాలు ఈయనకి, పెద్ద ఉబ్బులింగడు. వెంటనే అన్నాడు, ఇగో సరే నువ్వు అన్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను, కానీ నేను స్వేచ్ఛగా మాట్లాడతాను, నేను ఏం మాట్లాడినా అడ్డు చెప్పడానికి వీల్లేదు, నువ్వు ఎలా మాట్లాడావు కాబట్టి దిగిపో అంటే కుదరదు. ఈ అనడంలో ఈయనలో ఉండే లోపల విషయం అండి, ధర్మరాజుకి ఈయన వరం ఇచ్చాడు. మొదటి రోజునే చెప్పుకున్నాం మనం. భీష్ముడి దగ్గర వరం పొందాడు యుద్ధం ప్రారంభం రోజున. వినయంతో దాన్ని సాధించాడు ధర్మరాజు. నీ సావు నీ చేతుల్లో ఉంది మహానుభావ, నువ్వే చెప్పాలంటే చూద్దాం లేను ఓ నవ్వు నవ్వాడాయన. ద్రోణాచార్యుడు, నువ్వు అటువైపు ఉన్నా చూడ మా క్షేమాన్ని కోరి మమ్మల్ని ఆశీర్వదించమంటే తప్పకుండా ఆ కోరిక నువ్వు కోరక్కర్లేదు కానీ అన్నాడు. శల్యుడికి నమస్కారం చేశాడు. మావయ్య అటు వెడితే వెళ్ళావు, ఒక్క పని చేయి కాస్త, ఇది అక్కడికి వచ్చి నేను తప్పనిసరి అటు వెళ్ళాల్సి వస్తుందని చెప్పి వెళ్ళిపోవడానికి వస్తే అప్పుడే చెప్పాడు, వెళితే వెళ్ళావు, కర్ణుడికి సారథ్యంగా నిన్ను అడుగుతారు నాకు తెలుసు, అడిగినప్పుడు కాస్త వాడిని నిర్వీర్యించి ఆ బాణాలు పని చేయకుండా మాటి మాటికి వెనక్కి లాగి పంచె ఊడలాగేస్తూ ఉండు, పంచె కట్టుకోవడమే సరిపోవాలి కర్ణుడికి, ఇక పంచాస్త్రాలు వెయ్యొద్దు అని చెప్పేశాడు. దానికి ఒప్పుకున్నాడు. అంటే ఏమండి, ఈ పెద్ద మనిషి మాట కట్టుబడి ఉండడానికి కూడా ఒక పద్ధతి ఉందా? ఇటు దుర్యోధనుడికేమో నువ్వేం చెబితే అది చేస్తానని చెప్పి 18 రోజుల యుద్ధానికి సిద్ధపడి మందు చిందు విందు పొందు కోసం వచ్చేస్తాడా? దానికి లొంగిపోయి మేనల్లోకి అన్యాయం చేసి, అది కూడా చెల్లెలు చచ్చిపోయింది, ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి మేనమామ? వాళ్ళకి అన్యాయం చేసి ఇటు వచ్చి వాళ్ళ మీద యుద్ధం చేస్తాడా? పోనీ కనీసం ఇటేనా కట్టుబడి ఉన్నాడా అంటే మళ్ళీ అక్కడేదో మాట ఇచ్చాడు ధర్మరాజుకి, అందుకని శల్య సారథ్యం చేసి కర్ణుడిని ఇక్కడ ఓడిపోయేలా చేస్తాడు. ఏమైనా చిత్తశుద్ధి ఉన్న పాత్రేనా అసలు ఇది? అందుకని చరిత్రలో ఈయనకి మిగిలిన స్థానం ఒకే ఒక తెలుగు జాతీయం శల్య సారథ్యం. తీసేయి, మిగిలిందంతా తీసేయి. అది కూడా చెడ్డ ప్రయోజనం, మంచి పని కాదు. వంకరార్థంలోనే వాడుతున్నాడు, అది మంచి జాతీయం కాదు అది. అంచేత చరిత్ర నిష్పక్షపాతంగా ఎవరి స్థానం వారికి కేటాయిస్తుంది. మనం ఏదో అనుకుంటాం కానీ చరిత్ర ఎవరిని ప్రత్యేకించి గౌరవించదు, ప్రత్యేకించి ద్వేషించదు. చరిత్ర భగవత్ స్వరూపం. ఈ చరిత్ర నిర్మాణం చేసింది ఆయనే కాబట్టి. ఈ చారిత్రక మహాద్భుత వ్యక్తి శ్రీమన్నారాయణమూర్తి కావడం వల్ల చరిత్ర ఎవరికీ అన్యాయం చెయ్యదు, చరిత్ర అబద్ధాలు చెప్పదు. ఇక్కడ నువ్వు అలా అనుకోకూడదు శల్య, ఎందుకంటే నువ్వు స్వేచ్ఛగా మాట్లాడతాను, నేను కర్ణుడికి చెబుతాను, ఆ విషయం ఒప్పుకుంటాడు, పర్వాలేదులే. కానీ అసలు ఒక్కోసారి సారథి రథికుడి కంటే గొప్పవాడు కాకపోతే రథం కుదరదా అంటే చెప్తామేమిటా ఊరికే. సారథి అంటే ఏంటి? ఏదో డ్రైవరు, ఆయన యజమాని కంటే గొప్పవాడు అవుతాడు. అదేమిటయ్యా త్రిపురాసురుల కథ తెలియదా అని దుర్యోధనుడు శల్యుడికి త్రిపురాసురుల కథ చెప్పాడు. త్రిపురుల్ని విద్యున్మాలి మొదలైన వాళ్ళని, తారకాసురుడు కుమారులు ముగ్గురిని, విద్యున్మాలి మొదలైన వాళ్ళని సంహరించాల్సి వస్తే దానికి ఈశ్వరుడు సిద్ధపడితే నాకు సరైనటువంటి సారథి కావాలి అంటే అప్పుడు మరి బ్రహ్మదేవుణ్ణి పెట్టారు కదా. ఆ మాట ఈశ్వరుడు చెప్పాడు స్వయంగా, బ్రహ్మదేవుణ్ణి పెట్టండి, రథికుని కంటే అధికుడైన వాడు ఉండాలి, నాకంటే అధికుడు బ్రహ్మదేవుడని. పాపం నిరాకార నిరంధన పశుపశు గోత్రస్య ఏమాత్రం గర్వం అహంకారం లేని మహానుభావుడు, దేవుళ్లలో దేవదేవుడు మహాదేవుడు, ఆయన అంగీకరించాడు నాకంటే బ్రహ్మదేవుడు గొప్పవాడు. ఎందుకంటే ఈయన రుద్రుడు, ఈయనకంటే ముందు పుట్టాడు ఆయన బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని రుద్రుడిలోంచి పుట్టినవాడు రుద్రుడు. ఏం చేయాలో తెలియక సృష్టిని రోదనం చేస్తుంటే రోదనాధ్యాయితేతు రుద్రహ అన్నారు. అందుకని నాకంటే ముందు పుట్టాడు ధాతా పితామహ అన్నారు. ఆయన అడగండి, ఆయన పెట్టండి అన్నాడు. అప్పుడు ముగ్గురికి 3 భవనాలు ఇచ్చాట వాళ్ళకి వరాలు ఇచ్చింది బ్రహ్మదేవుడే. పైగా సారథిగా ఉంటే ముందు బాణాలు ఆయన మీద పడితే తెలుస్తుంది లేని అది కూడా ఉండొచ్చు కొంత. ఆయనేగా వరాలు ఇచ్చింది, అందరినీ రెచ్చగొడుతున్నాడు ఊరికే, అక్కడ ఈయన తక్కువైనట్టు.
అందుకని ఆయన పెట్టండి అన్నట్టు. అసలు వాళ్ళకి వరాలు ఇచ్చేటప్పుడే బ్రహ్మదేవుడు ఓ మాట అన్నట్టు, చమత్కారం నాకు నవ్వొచ్చింది, మీకు నవ్వొచ్చేలా చెబుతా. ఆ ముగ్గురు రాక్షసులు తపస్సు చేశారట త్రిపురాసురుడు. మాకు ఎవ్వరూ ఛేదించలేనటువంటి 3 భవనాలు కావాలన్నట్టు. వెంటనే బ్రహ్మదేవుడు ఇస్తున్నాను, 3 భవనాలు మీరు కట్టుకోండి, తర్వాత ఆ శక్తి వాటిలో ప్రవేశింపజేస్తా అన్నట్టు. భవనాలు మీరు కట్టుకోండి, అవి ఆకాశంలో సంచరించేలాగా, వాటికి ఎవరూ ఛేదించలేనంత గొప్ప శక్తి ఉండేలాగా నేను చేస్తా, శక్తిని అందులో ప్రవేశపెడతా అన్నట్టు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఏదో ఇల్లు లేక బాధపడుతుంటే ఇల్లు మీరు కట్టుకోండి, కరెంటు కనెక్షన్ నేను ఇస్తా అన్నట్టుగా ఉంది. ఇది ఇల్లంతా కట్టుకుంటే కరెంటు కనెక్షన్ అది నేను ఇస్తా అన్నట్టే. ఆ శక్తి నేను పెడతాను, మీరు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. సరే ఏదో ఇచ్చాడు. అయింది. ఏమైంది? ఒక్క శివుడి కంటి మంటలో భస్మమే శ్రీమన్నారాయణమూర్తి అస్త్రంగా ఉపయోగించాడు. బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యాత్వం ఆర్యాపతే అని బాణంగా ఉపయోగించాడు అక్కడ శ్రీకృష్ణుడు నారాయణమూర్తి పరమేశ్వరునికి. అలాగా శల్య ఆ రోజు శివుడు చెప్పాడు కదా, సారథి బ్రహ్మదేవుడు నాకంటే గొప్పవాడు కాబట్టి ఆయన సారథిగా పెట్టమని. అందుకని మనకి చరిత్రలో సారథులు గొప్పవాళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. అందుకని నువ్వు కాదనుకో. ఇంకొక మాట, నువ్వు కులం గురించి మాట్లాడుతున్నావు కదా, ఈ కర్ణుడు పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు కదా, ఆ పరశురాముడు శివుడి దగ్గర నేర్చుకున్నాడు కదా. రుద్రుడికి శిష్యుడు పరశురాముడి నుంచి దివ్యాస్త్రాలన్నీ కర్ణుడికి వచ్చాయి కదా. మరి ఈయన నిజంగా క్షత్రియ వంశ సంజాతుడు కాకపోతే మనం అన్నట్టుగా సూతకులమే అయితే పరశురాముడు అంతా గుర్తుపట్టలేడా? పోనీ మొదట్లో గుర్తుపట్టలేదు, తర్వాతైనా వీళ్ళ గురించిన ఓ కథ లోకంలో మరి ప్రచారంలో ఉంది. అప్పుడు దుర్యోధనుడికి ఆ విషయం పూర్తిగా నమ్మకం తెలియకపోవచ్చు, కానీ లోకంలో ప్రచారంలో ఉంది. ఈయన ఏదో మొదట్లో వేరే కులం పేరు చెప్పాడు, నేను బ్రాహ్మణుల అబ్బాయిని చెప్పాడని, తర్వాత ఏదో ఈయన బ్రాహ్మణుడు కాదని బయటపడిందని అన్నారు కదా. మరి అటువంటిప్పుడు ఈయన క్షత్రియుడు అన్నట్టే కదా. రెండోది, ఈ కుర్రాడు పుట్టినప్పుడే కవచకుండలాలు ఉన్నాయి ఒంటి మీద అని మనకు తెలుసయ్యా, మొదటి నుంచి మనకు తెలుసు కదా. నిన్నగాక మొన్న కదా దానం ఇచ్చింది వాటిని బ్రాహ్మణ రూపంలో వచ్చిన దేవేంద్రుడికి. అంత బంగారపు కవచకుండలాలు సహజంగా ఉన్నాయి అంటే, గురువు తొడని పురుగు దులిచేస్తున్నా సరే సహించగలిగాడు అంటే, ఆ రోజు పరశురాముడు శాపం ఇచ్చాడని లోకంలో ఒక మాట ఉందో నాకు పూర్తిగా తెలియదు. కానీ కర్ణుడు ఎప్పుడూ నేను ఆ విషయాలు మాట్లాడుకోలేదు. కానీ శాపం ఇచ్చాడు అంటే ఈయన బ్రాహ్మణేతరుడు అన్న ఉద్దేశంతోనే ఇచ్చాడు కదా. మరి అటువంటిప్పుడు క్షత్రియుడు అయి ఉంటాడు కదా. తేజస్సు బయటపడడం లేదు, కానీ ఈయన క్షత్రియుడేనయ్యా అన్నాడు. అంటే అప్పుడు కూడా శల్యుడు అసలు ముందు కృష్ణుడి కంటే తాను ఎక్కువ అన్న పొగడ్తకి పడిపోయాడు కాబట్టి మిగిలినవి కనపడవు. మనం చెప్పుకున్న పక్షి ఉదాహరణ, మాంసం మొక్క ఎప్పుడైతే తినాలని అనిపించిందో దాని మీద ఉన్న వల కనపడినట్టే, మాయలేడు ఎప్పుడైతే కావాలని అనిపించిందో దాని వెనకాల ఉన్న రాక్షస వేషం కనపడినట్టే, షాపింగ్ మాల్లో ఉండేటువంటి లక్షల ఖరీదైనటువంటి వస్తువులు మనకు ఎప్పుడైతే నచ్చాయో అప్పుడు చేయబోయేటువంటి అప్పు కనపడనట్టే, దిగబోయేటువంటి గొయ్యి కనపడినట్టే, మునిగిపోబోయేటువంటి సముద్రం కనపడనట్టే, జీవితంలో ఆశ అనేది చెలరేగినప్పుడు దాని వెనకాల ఉండే ప్రమాదాలు కనపడవు. గుర్తుంచుకోవాలి అందరూ. అంచేతను ఆ ముందు ఆశ అనేది లేకుండా చూస్తే స్వచ్ఛంగా కనపడుతుంది, ఆశ పెట్టుకుని చూస్తే అదే కనపడుతుంది, ఇంకేముండదు ఇక్కడ. ఆ అమ్మాయి నాకు నచ్చింది అంతే, ఇక మిగిలిన ఏం వినడం. ఇంకా నచ్చింది బాగానే ఉంది, అసలు పుచ్చిందో చచ్చిందో చూడాలా వద్దా? నచ్చిందంటే ఎలాగా? నచ్చిందంతే, అది ఒక్కటే చూస్తే ఏమవుతుంది? నచ్చుతుంది, ఏం అనుమానంలో. ఈ కాపురాలు ఎలా ఉంటాయి చెప్పంటారా, మొహం ఏడాది అంతే, తర్వాత నచ్చడం మానేస్తుంది. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఆలోచించకుండా దయచేసి ఎన్నో నచ్చిన విషయాలు ఇప్పుడు నచ్చకుండా పోయాయి. ఇదివరకు నచ్చనివెన్నో ఇప్పుడు నచ్చుతున్నాయి. మంచిది. ఈ నచ్చడం అనేది ఎప్పుడూ ప్రధానమైన విషయం కాదు, నాణ్యమా కాదా అది ప్రధానమైన విషయం. నచ్చడం మీద దృష్టి పెట్టకూడదు, నాణ్యత మీద దృష్టి పెట్టాలి. బట్టలైనా అంతే, బంగారమైనా అంతే, మనుషులైనా అంతే. నచ్చడం కాదు, నాణ్యత ముఖ్యం. ఇది మన్నుతుందా మనదా, ఉంటుందా ఉండదా, ఈ ధర్మంగా ఉంటుందా ఉండదా, కాపురం చేస్తారా చెయ్యరా, మంచివాడా కాడా ఈ అబ్బాయి, నా కోసం నన్ను పొగుడుతున్నాడు, నా కోసం తల్లిదండ్రులను కూడా వదులుకొని వచ్చేస్తానంటున్నాడు అంటే రేపు పొద్దున ఇంకొంచెం సంపాదించే అమ్మాయో ఇంకొంచెం అందమైన అమ్మాయో కనపడితే నన్ను కూడా వదిలేస్తాడు కదా. ఈ ఆలోచన రాకపోతే ఎలాగండి అమ్మాయిలకి? ఇంత అమాయకంగా వాళ్ళలో పడిపోతే ఎలాగా? అక్కడి నుంచి తల్లిదండ్రులను ద్వేషించడం, మీరు నాకు అక్కర్లేదన్నా, వాడు కులం కాకపోయినా మతం కాకపోయినా ఏమి, అసలు వాడికి గొట్టంగాడికి ఒక ఆదాయం లేకపోయినా వాడినే చేసుకుంటామన్నాం. ఈ తల్లిదండ్రులకు ఎంత క్షోభిది. పిల్లల్ని వదలలేరు, పిల్ల జీవితం పాడైపోతే మళ్ళీ వీళ్ళే దిక్కు. అమ్మ అని ఫోన్ చేస్తే ఏం చేయాలి? వీళ్ళు ఇష్టం వచ్చిన సాహసాలన్నీ చేసేస్తారు ఎవరికీ చెప్పకుండా. తర్వాత వచ్చేసరికి కడుపులో దేవేస్తుంటే అప్పుడు అమ్మ నాన్నగారు గుర్తొస్తారు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.